ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యేశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం ఉన్నది, అలాగే బుధబలం ఈ వారం పెరుగుతూ ఉన్నది. దశమంలో ఉండేటువంటి రవిగ్రహం యోగిస్తూ ఉన్నారు, గురుబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి గ్రహణానంతర పరిస్థితులు మనం చెప్పుకుంటూ వస్తున్నాం, చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు. అలాగే లాభస్థాన స్థిత కుజుడు యోగిస్తూ ఉన్నారు. అంటే 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ వారం చివరిలో కూడా బుధుడు లాభస్థానంలోకి వెళుతూ ఉన్నారు. అంటే రవి, బుధ, కుజ, గురు, చంద్రగ్రహాల తాలూకు అనుకూలతల వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతూ ఉంటాయి. ఒకటి ప్రధానంగా ఉన్నత పదవీ ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి పదవి సంప్రాప్తం అవుతుంది. మీరు గమనించండి, ఈ మార్చి నెల, ఏప్రిల్ దాటిన తర్వాత నుండి ఉన్నటువంటి గ్రహగతులు ధనురాశి వారికి కొంత ఫేవర్గానే ఉన్నాయి. అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కూడా చాలా యోగిస్తుంది. ముఖ్యంగా ఒక పదవి కోసం, ఉద్యోగంలో పదవి కోసము, సమాజంలో పదవి కోసం కష్టపడుతూ ఉండేటువంటి ధనురాశి వారికి ఈ గ్రహస్థితి బాగా పనిచేస్తూ ఉంటుంది. ఒకటి. రెండవది గుర్తింపు. నాకు పలానా అవార్డు రావాలి, పలానా గుర్తింపు రావాలి, పలానా సంస్థ తరఫు నుండి నేను ఇలా చేశాను అనేటువంటి ఒక ఇది రావాలి అనేటువంటి తపనతో ఉంటారు కొంతమంది. వారికి కూడా గుర్తింపు లభిస్తుంది. లేదు, మీరు రాసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరైనటువంటి మార్కులు వస్తాయి, అంటే మీకు ఎలివేషన్ దొరుకుతుంది జీవితంలో. అలాగే కుటుంబపరమైనటువంటి శ్రద్ధ, కుటుంబ పరంగా మీకు జరగవలసిన అన్నీ కూడా సకాలంలో జరుగుతూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలు, లేదా మీ సంతానము, లేదా మీరు ఎవరికైనా మీ తల్లిదండ్రుల ద్వారా మీకు వచ్చేటువంటివి, సంక్రమించేటువంటివి అన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ కోర్టు కేసులు, రుణబాధలు, శత్రుబాధలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహస్థితుల్లో ఈ వారంలో ధనురాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నది. జాతకంలో దశాంతర దశలు కూడా యోగిస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. దశలు అంతర్దశలు జాతకంలో బలహీన పడిపోతే ఈ గ్రహస్థితి అంత వర్కౌట్ అవ్వదు, అంత గొప్ప ఫలితాన్ని చూపించదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ధనురాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి.